ప్రయోజనాల కోసం 22A జీవోను అక్రమంగా తీసుకొచ్చిన సందర్భంగా గౌరవ కొంచెం ఇక్కడ ఉన్న సోదరులంతా జర చిల్లర మీద కూర్చుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న మిత్రులంతా జర కొంచెం సహకరించండి. స్వామి సాబ్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాల కోసం 22A తీసుకొచ్చిన సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు నిత్యం ప్రజలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని సేవా తత్పరతను గుర్తించు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి నాయకులను ముచ్చెమటలు పట్టించినటువంటి మన గౌరవ పెద్దలు ఇక్కడి నుంచి 22A ప్రాబ్లం ఉందని చెప్పి మన 3 కాలనీల వాళ్ళు వెళ్ళినప్పుడు వారు సహృదయంతో వెంటనే స్పందించి ఇమీడియట్లీ ఇక్కడికి వస్తామని చెప్పి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు హరీష్ రావు సార్ గారికి, అదేవిధంగా హాస్య చతురతతోటి ప్రతి ఒక్కరిని మిశ్రమ చేసే మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి సార్ గారికి, అదేవిధంగా మంచి మనసున్న మన శాసనసభ్యులు ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారికి, పెద్దలు రాగి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వారి గుండెలో సుస్థిర స్థానాన్ని గుడిగట్టుకున్నటువంటి హరీష్ అన్న కోసము మన కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఇక్కడ హేమానగర్ అనేది దాదాపు 60 సంవత్సరాల క్రితం ఏర్పడింది సార్. అదేవిధంగా లక్ష్మీ గణపతి కాలనీ వచ్చేసి దాదాపు 30 సంవత్సరాలు, తిరుమల మిడోస్ కాలనీ వచ్చేసి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం సార్. ఇక్కడికి వచ్చేసి మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకులు మన సంజీవరెడ్డి గారు వారు సహృదయంతో నిస్వార్థంగా ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఎప్పుడు కూడా కాలనీకి ఆపద్ బాంధవులాగా ఉంటూ మన మల్లారెడ్డి గారి సహకారాలతోటి మనకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే 22A అనేది ముఖ్యంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఇక్కడ LRS ఉంది, BRS ఉంది, ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్ పర్పస్ కన్వర్షన్ లెటర్ కూడా ఉంది సార్. దయచేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు అందరికీ కూడా తమ ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. దాదాపు సుమారు 1,75,000 గజాలు ఉన్నటువంటి దీంట్లో సుమారు 19,000 గజాలను ఇది నిషేధిత ప్రాంతంలో చేర్చారు సార్. దీనిపై తమరు మాకు న్యాయం చేస్తారని అనుకుంటూ వినవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ గణపతి అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారిని వేదికకి వచ్చి మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం, కాలుతులందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. సో ఇప్పుడు మనం యాక్చువల్గా నిన్న హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 215 సర్వే నంబర్, 215 పార్ట్ సర్వే నంబర్లో ఉన్న మన దాదాపు 36.5 ఎకరాల ల్యాండ్ని 22A గవర్నమెంట్ నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. దాదాపుగా ఈ 37 ఎకరాల్లో 1950 నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయండి 3 కాలనీల్లో. హేమానగర్ మోర్ దాన్ 1,500 హౌసెస్, లక్ష్మీ గణపతి కాలనీ అండ్ ఇప్పుడు మనం నిలబడిన తిరుమల మెడోస్ కాలనీ, ఈ 3 కాలనీలు కలిసి దాదాపుగా మోర్ దాన్ 2,000 హౌసెస్తో మోర్ దాన్ 10,000 పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ 3 కాలనీస్ అండి. ఈ 10,000 మంది జనాలను నివసిస్తుంటూ వివిధ జిల్లాల నుంచి వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వచ్చి దశలుగా ఇన్ని కాలనీల్లో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇల్లు కట్టుకొని లోన్లు తీసుకొని, అవి కూడా మళ్ళీ నేషనలైజ్డ్ బ్యాంక్ అప్రూవల్ చేసిన లోన్స్ అండి. అది ఒకవేళ మీరు కనుక అప్పుడే కనుక ఈ బ్యాంకు లోన్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ లేవు అనుకుంటే ఎవ్వరు ఇక్కడికి రారు, ఈ ల్యాండ్స్ కొనరు, ఇంత ఇబ్బంది పడరు. 1976 గజెట్ ఇప్పుడు రిలీజ్ చేసి దాన్ని 22A పెట్టడం జరిగింది. 1976 గజెట్ ఏంటంటే ఆల్మోస్ట్ 51 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనుకపోయిన గజెట్ని ఇప్పుడు తీసుకొచ్చి పెడితే ఇంకొక 20 సంవత్సరాలు వెనుకపోతే 1947 ముందు తీసుకోవచ్చు కదా. అప్పుడు అంతా కూడా నవాబుల్ ల్యాండ్లో ఇంకెవరియో ల్యాండ్లో ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇంతమందిని సఫర్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు విజ్ఞప్తి ఆయనే ప్రెస్ మీట్లో పెట్టి చెప్పారు, నా యాదాద్రి జిల్లాలోనే మోర్ దాన్ 40,000 ఎకర్స్ నిషేధిత జాబితాలో చేర్చడం జరిగిందని. అంటే ఒక్క జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలు అంటే దాదాపు 31 జిల్లాలు ఎన్ని లక్షల ఎకరాలు, కోటి ఎకరాలు నిషేధిత జాబితాలు పెడితే ఎందుకోసమని మనం ఈ తెలంగాణ తెచ్చుకుంది? సుఖ సంతోషాలు ఉండడానికే కదా.
మీ 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టినాక మిగతా ల్యాండ్ ఎక్కడిది? మన ఎగ్జాంపుల్ మన బోడుప్పల్ ఇప్పుడు ఈ ప్రాంతంలో చూసుకుంటే దాదాపు ఇప్పుడు ఓన్లీ మనం వెస్ట్ పార్ట్లోనే ఇప్పుడు 215 సర్వే నెంబర్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఈ బోడుప్పల్లో చాలా సర్వే నెంబర్స్ ఉన్నాయి, 213 ఉన్నాయి, ఈస్ట్ సైడ్ చాలా ఉంది. అండ్ దాదాపు కొన్ని వందల ఎకరాలు వక్ బోర్డులో ఉన్నాయి. గత ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆ వక్ బోర్డు ఎప్పటి నుంచి మీకు 22 ఇయర్లో పెట్టినారు? ఇది మొన్న జూన్ 6th రోజు గజెట్ ఓపెన్ అయింది కదా సార్, అప్పటి నుంచే రిజిస్ట్రేషన్స్ అవ్వడం జరగట్లేదు. జూన్ 6వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ నుంచి మీ 3 కాలనీలో కలిపి ఎన్ని ఇండ్లు ఉంటాయి? దాదాపు 2000 ఇండ్లు ఉంటాయి సార్. ఇప్పుడు 2000 ఇండ్లు కూడా నిషేధిత జాబితాలో పెట్టినారు. నిషేధిత జాబితాలో పెట్టారు. వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మాలు ఏంటంటే టోటల్ గా 19,000 యాడ్స్ మాత్రమే యూఎల్సీలో ఉంది అని అందులో వాళ్ళు చేశారు. బట్ ఆల్మోస్ట్ 1,80,000 యాడ్స్ లో 19,000 యాడ్స్ యూఎల్సీలో ఉంటే మొత్తం టోటల్ ఏరియాని నిషేధిత జాబితాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? దానివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు? పెళ్లిలకు, శుభకార్యాలకు అమ్ముకోవడానికో, చేసుకోవడానికో, వివిధ పనుల నిమిత్తం ప్లాట్లు అమ్ముకోలేరు, కొత్త ఇండ్లు కట్టుకోలేరు, కట్టుకున్న ఇండ్లు పైన కూడా ఎక్స్టెండ్ చేసుకోలేరు. అంటే ఇప్పుడు 3 నెలలు అయిందా ఆగిపోయింది సార్. రిజిస్ట్రేషన్ లాగా ఎన్ని రోజులు అయింది? జూన్ 6th 7th నుంచి ఆగిపోయింది సార్. జూన్ అంటే జూన్, జూలై, ఆగస్ట్ అయింది సార్. సో జూన్ 8th రోజు నేనే ఒక రిజిస్ట్రేషన్కి వెళ్తే లేదండి అని గజెట్ జూన్ 6th రోజు రిలీజ్ అయిన గజెట్ నా ముందు పెట్టింది మేడం, రిజిస్టర్ SRO ఉప్పల్. అదేంటి మేడం ఎన్ని రోజులు చేసాం అన్నా, ఎన్ని రోజులు చేసామండి. జీవో మరి డిసెంబర్లో ఇచ్చింది కదా. ఇది వచ్చేసి సార్ 2025లో ఆ జీవోలో ఏమీ లేదు, నీళ్ళని ఉంది చూడండి. అదేమో 1956 గజెట్ మాత్రం, దాన్ని మళ్ళీ ఇప్పుడు బేస్ చేశారు. 2025లో గజెట్లో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా యూఎల్సీలో లేదని వాళ్ళు నీళ్ళని పెట్టారు. ఎస్ అవును సార్, 2025 డిసెంబర్లో నిల్లన్ ఉంది. జూన్ 6th రోజు 1956 గజెట్ తీసుకొచ్చి 22Aలో పెట్టారు. సో 1956 తర్వాత ఎన్నో సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కదా. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలో ఉన్న మున్సిపల్ ఆఫీసే కానీ అన్ని వ్యవస్థలు కలిసే కదా మనకి పర్మిషన్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు తీయమని అడిగితే ఏమంటున్నారు? మేడం గారిని, SRO గారిని అడిగితే మా చేతుల్లో ఏమీ లేదండి, మేము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని అడుగుతున్నాం, మంత్రి గారు నుంచి ఆదేశాలు, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే మేమైనా చేయగలము, సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటున్నాం. మరి ఇంతకుముందు చేశారు, మళ్ళీ అప్లికేషన్లు పెట్టమని అడుగుతున్నారు కదా, పెట్టాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఏం కోరుకుంటున్నారు మా నుంచి? అసలు అప్లికేషన్లు ఎందుకు పెట్టాలి సార్? మా ల్యాండ్ గురించి మేము వాళ్ళని ఎందుకు బ్రతకాలి? బ్రతమలాడాల్సిన అవసరం ఏంటి? లీగల్గా ఉన్న ల్యాండ్సే కదా కొనుక్కున్నాం మనందరము. దాని ప్రకారమే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, LRS కూడా కట్టి ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిండ్రు, LRS కట్టిండ్రు, మున్సిపల్ ట్యాక్స్ కట్టిండ్రు, హౌస్ ట్యాక్స్ కడుతున్నారు. అవునండి, అన్నీ ఉన్నప్పుడు మళ్ళా మీరు ప్రభుత్వమే దీన్ని అంతే కదండి 22Aలో పెట్టి మిమ్మల్ని ఆఫీసర్ చుట్టూ తిప్పడం ఎందుకు? మీరు దరఖాస్తులు పెట్టడం ఎందుకు? మీరు తప్పు చేసినప్పుడు మీరే తీసేయాలి అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. కొంతమంది సోదరులు బయట కూడా నాతో డిస్కస్ చేశారు, ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, గవర్నమెంట్ కాంగ్రెస్ మినిస్టర్లను అడగాలి కదా మీరు అని. కొంతమంది రాజకీయాలకు అతీతంగా ఓన్లీ కొంత రాజకీయ పిచ్చి ఉన్న వాళ్ళు అడిగితే నేను ఒకటే సమాధానం చెప్పాను. జూన్ 6th రోజు వచ్చినాక ఈ రోజు ఆగస్టు ఎండ్లో ఉన్నాం. ఇదే రాజకీయ పార్టీలు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని సవరిస్తామని చెప్పింది. మన పొంగులి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి గారు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి ఆ టోల్ ఫ్రీ నంబర్ ఒక్కసారి డయల్ చేయండి. ఎక్కడ కూడా ఎవరికి కూడా రెస్పాన్స్ రాదు. అలాంటప్పుడు ఆ టోల్ ఫ్రీ నంబర్లు ఎందుకు? ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు మనకి? సో మనము డబ్బులు పెట్టుకున్న ల్యాండ్ని మనం అడుక్కునే స్టేజ్కి ఎందుకు వచ్చింది? సో దయచేసి ఇట్లాంటి వ్యవస్థల్లో లోపాలని, సరే తెలుసో తెలియకో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఇచ్చిన ఆఫీసర్స్ ప్రాబ్లమా, గవర్నెన్స్ అన్ఎఫిషియన్సా ఏదో అయింది, తప్పును సరిదిద్దుకోవడానికి దాదాపు 3 నెలలు టైం ఇచ్చింది తెలంగాణ. సో ఈ 3 నెలల్లో కానిది ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని అడగడంలో అర్థం లేదు. కాబట్టి ఈ 22A గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన హరీష్ అన్న గారు దీనిపైన ఉద్యమం చేపట్టి దీనిపైన మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని అసెంబ్లీలో ప్లస్ గవర్నమెంట్ని దృష్టిలో తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా ఈ 3 కాలనీల నుంచి, బోడుప్పల్ నుంచి కూడా పోరాడుతున్నాం. ఇంకొక మాట సార్, ఇదే బోడుప్పల్లో అటువైపు అంతా వక్తు బోర్డు, ఇటువైపు అంతా ULC, మధ్యలో SC ల్యాండ్స్. ఇంకా ల్యాండ్ ఎక్కడ దిగ? అందరూ మొత్తం బోడుప్పల్ అంతా ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలా? సో ఇన్ని సమస్యలని ఎదుర్కొంటూ ప్రతిరోజు మానసికంగా ఇబ్బందులు పడడం వల్ల వాళ్ళ పిల్లల చదువులకు కానీ, ఇంకా మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ, వాళ్ళకి వ్యవసాయం ఇక్కడ జాబ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఒక మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ప్రజలందరూ. సో దయచేసి సహృదయంతో ఈ సమస్యని, బోడుప్పల్లో ఇలాంటి సమస్య 22Aలో ఆ 19,000 యార్డ్స్ కూడా ఎందుకు ఉండాలండి? అది కూడా ఉండొద్దు. వెనకాలే పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఒకవేళ గవర్నమెంట్కి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే మన గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ల్యాండ్ని ఎక్కడి నుంచి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అవతల వైపు షిఫ్ట్ చేస్తా అన్నారు.
సో అది కనుక షిఫ్ట్ చేస్తే మన ఇండస్ట్రీలో కొన్ని వందల వేల ఎకరాలు ఖాళీ అవుతుంది. సో రేపు పొద్దున మీరు ఏమైనా డబుల్ బెడ్రూమ్లే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, ఏదైనా పనికొచ్చే ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ వెనకాల పెట్టుకోవచ్చు. కొన్ని వేల ఎకరాలు ఉందండి. సో దయచేసి అట్లాంటి ల్యాండ్ని యూజ్ చేసి ఈ నివాస యోగ్యమైన ప్రాంతాలని పూర్తిగా ప్రజలకు వదిలిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాజీ ఎంపీ బండారు శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తిరుమల మెడోస్ కాలనీ సభ్యురాలు స్వప్నారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 22A గురించి మాత్రమే, వేరే ఏమొద్దు. మన తిరుమల మెడోస్ వేదికను అలంకరించిన మన టీఆర్ఎస్ నాయకులకి బోడుప్పల్ పెద్దలందరికీ నమస్కారాలు. సార్, ఈ కాలనీ మాకు 2014 నుంచి మేము ఎన్నో బిల్డర్ దగ్గర నుంచి ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం సార్. ప్రతిసారి మేము సంజీవన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఈ మన తెలంగాణకి మన కేసీఆర్ మీరు ఎట్లా అండగా నిలబడ్డారో మా కాలనీకి సంజీవన్న అట్లా అండగా నిలబడ్డారు సార్. ఏ సమస్య వచ్చినా లేడీస్ అయితే విపరీతమైన సమస్యలు సార్. రోడ్లు లేక, డ్రైనేజీలు రోడ్ల మీద బొంగులు, ప్రతి ఒక్క సమస్య సార్. ఇప్పుడు కాదు సార్, 12 years నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా సంజీవన్న దగ్గరికి మొదటి నుంచి కూడా సంజీవన్న దగ్గర నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము అన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఇప్పుడు ప్రశాంతంగా ఉందామని అనుకునే టైంలో ఈ యూఎల్సీ తీసుకొని వచ్చేది సార్. ఈ యూఎల్సీ అంటే ఏంటో కూడా చాలా మంది లేడీస్కి అసలు ఫుల్ ఫామ్ కూడా తెలియదు సార్. మేము ప్రాపర్గా జాబ్ చేసుకుంటూ లోన్ తీసుకొని ప్రాపర్గా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్ అప్రూవల్ వచ్చింది. లోన్ తీసుకున్నారు, కొంతమంది బంగారాలు కుదబెట్టి కూడా ఇల్లు కట్టుకున్నారు. అట్లాంటి మొత్తం అన్ని ప్రాపర్టీ ట్యాక్స్ ఎవ్రీథింగ్ సార్. మాకు ఇప్పుడు బేసిక్ నీడ్స్ అన్ని మా కార్పొరేటర్ అని చెప్పిన మన అన్ని చేసింది సార్. ఇప్పుడు హాయిగా ఉందామనే టైంలో యూఎల్సీ తీసుకొచ్చిండు. ఎవరైనా ఫారెన్కి పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్కి వెళ్దామంటే కూడా ఇప్పుడు యూఎల్సీ ఉందని చెప్పి ఆ లోన్ కూడా ఇస్తలేరు సార్. ఆ లోన్ ఎక్స్టెన్షన్ కూడా రావట్లేదు. కాబట్టి ఈ సభా వేదికగా మేము ఏమి విన్నవించుకుంటున్నాం, ఎస్పెషల్లీ మా మహిళల తరఫున సార్, ఈ యొక్క యూఎల్సీ ఎందుకు పెట్టింది, అసలు మేము చేసిన తప్పేంది, మేము ప్రాపర్గా అన్ని ట్యాక్సులు కట్టిన తర్వాత కూడా మేము ఈ ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. అందుకే సార్ మీరు పెద్ద మనసు వేసుకొని మా కాలనీకి వచ్చినందుకు మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు సార్. కొంచెం ఈ ప్రాబ్లం ఒక్కటి చూడండి సార్. థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకులు చిన్న